క్లుప్తమైన సందేశం. యాత్రికుడి పదధ్వనులు అనే పాటలో సెక్షన్లో నుండి 11th సాంగ్ 11వ పాట పాడుకుందాం. తగను తగను యేసువా నీదు పాద సేవకు. సి షార్ప్ మేజర్ ఇవనైనా అది ప్రియులుడు అన్నమాట పాటకు. మన శృతి తగను తగను యేసువా నీదు పాద సేవకు బలము సంగు మేసువా నీదు సేవ చేయను. తగను తగను యేసువా నీదు పాద సేవకు బలము సంగు మేసువా నీదు సేవ చేయను. ఎరిగి ఎరిగి చెడితినయ్యా విరిగి నలిగి పోతినయ్యా. ఎరిగి ఎరిగి చెడితినయ్యా విరిగి నలిగి పోతినయ్యా. నేల పడిన నీటి వోలే ధూళిలో నేనుంటినయ్యా. నేల పడిన నీటి వోలే ధూళిలో నేనుంటినయ్యా. తగను తగను యేసువా నీదు పాద సేవకు బలము సంగు మేసువా నీదు సేవ చేయను. నీదు కృపకు తగనటంచు తలచిదవు నోటినయ్యా. నీదు కృపకు తగనటంచు తలచిదవు నోటినయ్యా. దరికి రాను తెగువలేదు
రాక నేను బ్రతుకలేను, దరికి రాను తెగువలేదు. రాక నేను బ్రతుకలేను, తగను తగను యేసువా నీదు పాద సేవకు. బలము సంగుమేసువా నీదు సేవ చేయను. బలము వ్యర్థమని ఎరిగితినయ్యా, తోలిపోయే నాదు బలము వ్యర్థమని ఎరిగితినయ్యా. రోసి త్రోసి వేయకయ్యా, కరుణ తోడ లేపవయ్యా. రోసి త్రోసి వేయకయ్యా, కరుణ తోడ లేపవయ్యా. తగను తగను యేసువా నీదు పాద సేవకు. బలము సంగుమేసువా నీదు సేవ చేయను, నీదు సేవ చేయను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది రోసి త్రోసి వేయకయ్య. ఆ పుస్తకం ఎవరి దగ్గరైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోండి. 2 సార్లు త్రోసి అని ప్రింట్ అయింది. ఇట్స్ ఎ ప్రింటింగ్ మిస్టేక్. మొదట రోసి, తర్వాత త్రోసి. రోయడం, రోయడం అంటే అసహించుకోవడం, అసహించుకోవడం. రోసి అంటే అసహించుకొని నన్ను త్రోసేయొద్దు అని. దేవునికి స్తోత్రం. భాషలో ఒక్క అక్షరం మార్పు వచ్చినా చాలా భావము తేడా వచ్చేస్తుంది. ఎవడో మధ్యప్రదేశ్ అని రాయమంటే వాడు దానికి పొల్లు పెట్టలే, మధ్యప్రదేశ్ అని పెట్టి. మధ్యప్రదేశ్ అంటే కళ్ళు కాంపౌండ్ సారా కొట్టని అర్థం. మద్యం దొరికే ప్రదేశం మధ్యప్రదేశ్. కానీ ఆ మధ్య అనే దానికి పొల్లు పెడితే మధ్య అయినప్పుడు అది సెంట్రల్ ఇండియా, అదొక రాష్ట్రం. అలాగుంటుంది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రసంగం చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
అత్యంత దయామయుడమైన యేసయ్యా నీకు వందనములు ప్రభు. దయామయుడా, కృపామయుడా నీకు స్తోత్రములు. ఒక వారమంతా మా అందరి మీద క్షేమంగా దాటిపోజేసి ఈ భయంకరమైన ఎండాకాలంలో కూడా ప్రతి క్షణము ప్రతి స్థలములో మా ప్రయాణాలలో మేము చేసే పనులన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి క్షేమముగా కాచి కాపాడి నడిపించి పోషించి సంరక్షించి ఈ మజిలీకి తెచ్చారు. మరొక నూతన ఆదివారానికి తెచ్చారు. నీకు స్తోత్రం. ఇలాగ ఇంకా ఎన్నెన్నో ఆదివారాలు, అనేక మాసములు, సంవత్సరములు, దశాబ్దములు మేమందరము లోకానికి, భూలోకానికి ఉప్పై వెలుగై వెలుగొందునట్లు ప్రజ్వరిల్లి మండుచూ ప్రకాశించున్నట్లు మమ్ములందరినీ దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్య ధ్యానము మాకందరికీ క్షేమాభివృద్ధికరంగా ఉండటం సహాయము దాచేయండి. నీ వాక్యమును మీరు ఆశ్రయించి విరిచి మీ దాసుని మీరు కరుణించి క్షమించి కటాక్షించి నీ రక్త ప్రోక్షణ చేత నీ అగ్ని చేత పుటము వేసి పరిశుద్ధపరచి మీ దాసుని నోట నీ మాటలుంచి నాతో మాతో అందరితో మాట్లాడి మేము బ్రతుకవలసిన విధానం మాకు నేర్పించి అందు నడిపించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, విశ్వాస జీవితములో తప్పనిసరిగా ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన ఒక లక్షణము ఓపిక. పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెడదాం. ఒక విశ్వాసి అన్నవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఇదొక పెద్ద సబ్జెక్టు. మొట్టమొదటి లక్షణము, విశ్వాసి అందరితో సమాధానమును ప్రేమించాలి. ఫస్ట్ ప్రయారిటీ అండ్ ప్రిఫరెన్స్ ఈజ్ టు హ్యావ్ పీస్ విత్ ఆల్ పీపుల్. ఇదే అధ్యాయము హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనంలో ఆ విషయం చెప్పబడుతుంది. చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో మనము సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరితోనూ చాలా దీర్ఘకాలం మనస్పర్ధలు పెట్టుకోవద్దు. డిఫరెన్సెస్ వస్తాయి, గాయాలు కలుగుతాయి. నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను, సంఘములో కొంతమంది ద్వారా మనకు గాయాలు కలిగినాయి. నిజమే. మనము పుట్టిన కుటుంబములోని సభ్యులు మనల్ని గాయపరచలేదా? దిస్ ఇస్ మై డైరెక్ట్ క్వశ్చన్. మీరెవరైనా సరే, మీ సొంత చెల్లెలు, మీ అక్కయ్య, మీ అన్నయ్య నిన్నెప్పుడు గాయపరచలేదా? గాయపడలేదా? నా కుటుంబ సభ్యులు ఎప్పుడు నన్ను గాయపరచలేదు అని చెప్పగలవా? చెప్పలేవు. మరి కుటుంబ సభ్యులు గాయపరిచిన కొంతకాలం బాధపడతాం, మళ్ళీ దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వెళ్ళి పలకరిస్తాం, అక్క ఏంటి ఎట్లా ఉన్నావు, బాగున్నావా అని. మరి కుటుంబములో ఉన్నటువంటి ఆ క్షమాపణ దేవుని కుటుంబంలో ఎందుకు లేదు? ఒక తండ్రి కడుపున, ఓ తల్లి కడుపున పుట్టాం అనుకున్న వాళ్ళతో మనకున్నటువంటి సమాధాన కాంక్ష పరమ తండ్రి కడుపున పుట్టిన వాళ్ళందరితో ఎందుకు లేదు? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ విషయంలో మీ వైఖరి తప్పకుండా తీర్పులోనికి వస్తుంది. ఖబర్దార్, బీ కేర్ఫుల్. దిస్ ఈజ్ అ సీరియస్ issue, serious matter. If you don't want to have peace with everybody, God is going to judge you for that.
అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం అయితే చేయమన్నాడు. నీ నుండి ప్రయత్నం చేయాలి, నీ వైపు నుండి ప్రయత్న లోపం ఉండొద్దు. కొన్నిసార్లు మనం ప్రయత్నించినా అవతల వాళ్ళు సహకరించరు. మనం వెళ్ళి వందనాలు సిస్టర్ ప్రైజ్ లార్డ్ అంటున్నా సరే వాళ్ళు మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అన్న ప్రైజ్ లార్డ్ అన్న అంటుంటే పక్కకు తిరిగి వెళ్ళిపోతాడు. వాడికి ఇష్టం లేదు సమాధానం. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయమన్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు సమాధానంగా ఉండమని చెప్పలేదు. అది ప్రయత్నం అయితే ఉండాలి, ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. కానీ కొన్నిసార్లు ప్రయత్నించినా అది సాధ్యపడదని దావీదు చెప్తాడు. 120వ కీర్తన ఆఖరి వచనం 7వ వచనం చూడండి. నేను కోరునది సమాధానమే. 6వ వచనం చదవండి. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. నేను సమాధానం కోరి వెళ్ళి, ఏమన్నాయా బాగున్నారా, వదిన బాగుందా, పిల్లలు బాగున్నారా, మేము చూడాలనిపించింది, ఐ మిస్ యూ, చాలా రోజులు అయిపోయిందని మనం ప్రేమగా వెళ్తే, ఏంద్రా బాగున్నావా అంటావు, నేను రోగిష్టంలా కనబడుతున్నానా, బాగున్నా కనుకనే ఇక్కడ లేకుండా దవాఖానలో ఉంటాను కదా, తలకాయ లేదా, ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటి మనుషులు ఉంటారు. బాగున్నావా అని అనకపోతే ఇంకో గొడవ. అవునులే మా బాగోగులు మీకెందుకు పడతాయి చెప్పి, మీకెందుకు సంబంధం? ప్రేమలు ఉంటాయి కదా. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను రా, కడిగాను రా, తుడిచాను రా, అన్నీ చేశాను, కనీసం అన్న బాగున్నావనే సంస్కారం లేదురా నీకు అంటాడు. బాగున్నావా అంటేనేమో బాగలేకపోతే నాకేం రోగం వచ్చిందని అట్లా గొడవ. సమాధాన ప్రియులు కొందరు ఉంటే కలహ ప్రియులు కొందరు ఉంటారు. కొంతమంది ఏమో సంగీత ప్రియులు, సంగీతం అస్తమానం చెవులకు కావాలా, నాళ్ళంటి వాళ్ళు కొంతమంది 24 గంటలు నాకు అదొక నిష అన్నమాట. ఏదైనా మంచి సంగీతం పెట్టుకుంటా, కారులో జర్నీ చేసినా ఇంట్లో ఉన్నా. సంగీత ప్రియులు ఉన్నట్టుగా కొంతమంది భోజన ప్రియులు, ఏమండి అలాగా ఒక్కొక్కడికి ఒక్కో సబ్జెక్ట్. కొంతమంది క్రీడాభిమానులు, క్రీడ అంటే స్పోర్ట్స్ లవర్స్, క్రికెట్ లవర్స్ ఉంటారు కొంతమంది. వీడేమో కలహప్రియుడట. నీకు జీవితంలో చాలా ఇష్టమైన విషయం ఏంటి బాబు అంటే, ఎవరితోనైనా గొడవ వేసుకోవడం చాలా ఇష్టము. మనకు భారతదేశ పురాణాల్లో బ్రహ్మదేవుడికి ఒక కొడుకు పుట్టాడు, మానసపుత్రుడు. ఆయన నారద మహాముని, ఆయన కలహభోజనుడు, ఆయన భోంచేయుడు. ఎలా బ్రతుకుతాడంటే వాళ్ళకి వీళ్ళకి తంపులు పెట్టి బ్రతుకుతాడనమాట. అదేంటో ఆయనకి ఎవరికైనా ఇద్దరు గొడవలు పెడితే వాళ్ళు గొట్టుకు చేస్తుంటే ఈయనకు సకల విటమిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. గొడవలు ఎవరికి పెట్టకపోతే ఈయనకు ఆకలేసి నీరసం అయిపోతాడు. కలహమే ఆయనకు భోజనం, కలహభోజనుడు ఆయన పేరే. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పురాణ పాత్రలన్నీ కూడా ఒక్కొక్క రకమైన మానవ మనస్తత్వాన్ని సూచిస్తూ రాశారు. నారదుడు లాంటి వాళ్ళు మన సమాజంలో కూడా ఉంటారు. ఆ ఇల్లు తిరిగి ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ పెట్టి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టేసి, అయినా మనకెందుకులేండి దేవుడు చూసుకుంటాడని చెప్పి దూరం వెళ్ళి గమనిస్తుంటారు వీళ్ళు ఎలా కొట్టుకుంటారని. కొంతమంది కలహప్రియులు, నేను నివసించినది కలహప్రియుని యొద్ద నేను చిరకాలం, అంటే చాలా కాలం ఉన్నాడు. ఒక్కరోజు అనుభవం కాదు ఇది. ఓ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు బ్రతుకాలమే గడిచిపోయింది వాడి దగ్గర. నాకెప్పుడు సమాధానం ఇష్టం.
మరి వాడికి ఇష్టం లేదు, నేను ఏం చేయను. ఏ అన్నయ్య అని పిలిచేరా, మీ అయ్యకు నేను పుట్టానా, మా అయ్యకు నువ్వు పుట్టావా, అన్నయ్య ఎవడరా అన్నయ్య నీకు అంట. ఇట్లాంటి వాళ్ళు నేను విన్నా, నా కళ్ళారు చూసే చెవులారు విన్నా. అన్న ఎవడరా నీకు అన్న అని గొడవకు వస్తాడు. లేకుంటే సార్ అన్న, ఏందిరా సార్, ఏందిరా సారు, పెద్దోడు పడిన అన్న అని లేవు అంటాడు. మళ్ళీ అది 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 గొడవే. అంటే వాడికి గొడవ చేయడం అనేది ఇష్టం కనుక ఏదో ఒక పాయింట్ పికప్ చేసుకుంటాడు, పికప్ సమ్ క్వారల్ అండ్ చెరిష్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. అబ్బా కమ్మగా ఉంటుంది, సంగీతం వింటే నాకెట్లా ఎంత బాగుంటుందో వాడికి అలాగా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నీవైతే ఒక ప్రయత్నం చేయాలి. నీవు ప్రయత్నం చేసిన తర్వాత సమాధానము సాధ్యం కాకపోతే ఎవరు కారణమో, సమాధానం లేకపోవడానికి ఎవరు కారణమో వాళ్ళని దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత సమాధానం రాకపోతే నువ్వు బాధ్యుడివి కాదు, కానీ ప్రయత్నం చేయకపోతే నువ్వు బాధ్యుడివి, బాధ్యురాలివి. నీ వైపు నుండి ఒకసారి ప్రయత్నం చెయ్యి. వాళ్ళు కలిసి రాకపోతే మోకరించి ప్రార్థన చేసి దేవునికి చెప్పు, ప్రభువా నేను ప్రయత్నం చేశాను, వాళ్ళు నన్ను దూరం చేసి త్రోసివేస్తున్నారు, రానివ్వడం లేదు, మాట్లాడనివ్వడం లేదు, నేను ఏం చేయను ప్రభువా, ఇంకా నీవే తీర్పు తీర్చమని అప్పగించేసేయచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది ఉండరు, ఎక్కడో ఒకరు ఉంటారు. నా జీవితంలో ఒక సందర్భం వచ్చింది ఇలాగే. మాకు బంధువు ఒక ఆయన, ఏదో ఒక గొడవలో నేను ఒక వైపు పక్షం నిలబడ్డాను, ఆయన ఒక పక్షం నిలబడ్డాడు. చాలా పెద్దవాడు, మరి చాలా కాలం ఒకటే ఊళ్ళో ఉంటాం, మేము పలకరించుకోలేదు. ఓ రోజు మధ్యాహ్నం ప్రార్థన చేస్తుండగా దేవుడు నాతో మాట్లాడాడు. నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమన్నా ఉన్న ఎడల నీ బలి అర్పణము, బలి ద్రవ్యాలు బలిపీఠం దగ్గర వదిలేసి పోయి సమాధానపడి రా, అప్పుడు నీ బలి అర్పణం అంగీకరించు అన్నాడు. నేను మధ్యాహ్నం ప్రార్థనలోంచి ఎర్రటి ఎండవేళ లేచి ఇంకా సైకిల్ వేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళా. అన్న ఎక్కడున్నా అంటే ఇంట్లో లేడు, పొలంలోకి వెళ్ళాడు. కుప్పలు ఏదో నూరుస్తున్నారు, వ్యవసాయం పనిలో ఉన్నాడు. నేను వెళ్ళా, అన్న ప్రైజ్ ది లార్డ్ అంటే నన్ను గదిగా చూసి ఇంకో కుప్ప దగ్గర పోయాడు. కొంచెం నా ఈగో హర్ట్ అయింది. అయినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళా. అక్కడ పొలం నిండా చాలా ఎకరాలు ఎకరాలు కొద్ది పొలం, అక్కడో కుప్ప అక్కడో కుప్ప అక్కడో గడ్డి వాములు ఉన్నాయి. 5-6 మజిలీలు. అన్న ప్రైజ్ ది లార్డ్ అంటే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాడు, చూడనట్టు నటిస్తున్నాడు, వినబడినట్టు నటిస్తాడు. ఇట్లా కాదులేని సంగతి అని ఆయన వరి కుప్ప ఉంది, ఆయన అక్కడి నుంచి ఇట్లా గుండ్రాకి తీరి వెళ్ళిపోతుంటే నేను ఎదురు వెళ్ళా, ఇటు నుంచి సరిగ్గా ఎదురు వచ్చా. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్నాను. ఇక ఆయనకి నవ్వు వచ్చింది, నాకు నవ్వు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ ఆయన, ప్రైజ్ ది లార్డ్, ఓ ఏంటి ఓ బాగున్నావు, ఏంటి ఇలాగ వచ్చా అంటే నీకోసం వచ్చా, నీతో మాట్లాడడానికి. అదా మాట్లాడదామని అక్కడ చెట్టు కింద నులక మంచం ఉంటే అక్కడ కూర్చోబెట్టాడు. అన్న నువ్వు పెద్దోడివి, నేను న్యాయం కొరకు ఏదో ఒక పాయింట్ నాకు న్యాయం అనిపించింది, నేను మాట్లాడాను. ఆ సందర్భంగా నీకు నా మీద ఏమైనా బాధ ఉంటే క్షమించండి, ప్రార్థన చేసుకుంటే ఇది అడ్డం వస్తూ ఉంది, నీ సొమ్ము నేను తినలేదు, నా సొమ్ము నువ్వు తినలేదు, మాట పట్టింపే, నేను నీకేం నష్టం చేయలేదు కదా, అది ఎవరిదో పంచాయతీ, అది నాది ఆయనది కాదు, వేరే వాళ్ళ పంచాయతీలో ఆయన ఓ పక్షం ఉన్నాడు, నేను ఓ పక్షం ఉన్నా, అంతే. కాబట్టి నేను నీకైతే నష్టం చేయలేదు, నువ్వు నాకు నష్టం చేయలేదు కదా, మాట పట్టింపులే కదా
అదేనా చిన్నవాడిని అనకూడని మాట ఉన్నానంటే క్షమించన్నా అంటే కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాడు. ఓఫీర్, నిన్ను దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు, ఇంత తగ్గించుకున్నావు, నువ్వు పాస్టర్వు, నేను మామూలుని, దేవుడు ఆశీర్వదిస్తాడని. మంచిది, నేను కూడా నీ మీద ఏం బాధ పెట్టుకోనిలే అని చెప్పి అప్పటి నుంచి కలిసిపోయి మా ఇంటికి ఆయన వచ్చాడు, వాళ్ళ ఇంటికి నేను ఎన్నో సంవత్సరాలు మళ్ళీ కలిసి సహవాసం చేశాను. నేను ఏదైనా బోధించానంటే 100% మీరు 1000% నమ్మొచ్చు. నేను ఆచరించకుండా నేను ఏది బోధించను, ఆచరించకుండా నేను ఎప్పుడు ఏది బోధించను. ప్రసంగం కాదు నేను చేసేది. నేను నమ్మేది ఏంటంటే బ్రతుకే ప్రసంగం కావాలి. బ్రతుకు వేరు, ప్రసంగం వేరైతే ఆ సేవ ఫలించదు, క్రీస్తు న్యాయపీఠం ముందు అగ్ని పరీక్షకు నిలబడదు, కాలిపోతుంది. త్యాగాన్ని గూర్చి, నిస్వార్థంగా ఉండాలి, ధనాపేక్ష ఉండొద్దు, క్షమించాలి, సహించాలి అని ఏ బోధ చేసినా నేను అది ఆచరించి ఎన్నోసార్లు ఆచరించి తర్వాత బోధిస్తానన్నమాట. కనుక నేను చెబుతున్నాను, విశ్వాసికి ఉండవలసిన కొన్ని లక్షణాలు. మొట్టమొదటి లక్షణము అందరితో సమాధానంగా ఉండాలి. నెక్స్ట్ పరిశుద్ధత కలిగి ఉండాలి. సాటి మనుషులతో సమాధానం ఉండాలి, మన సొంత బ్రతుకులో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ఏదైతే పాపము అని నీకు తెలుసో, ఏదైతే తప్పు అని నీకు తెలుసో, ఏదైతే అన్యాయం అని నీ మనస్సాక్షి చెబుతుందో, ఏదైతే వద్దు చేయొద్దని లేఖనం నిషేధించిందో, అలాంటి ప్రతి కార్యము నుండి, అలాంటి ప్రతి యాటిట్యూడ్ నుండి నువ్వు దూరంగా ఉండాలి. అది పరిశుద్ధత. ఇది న్యాయం కాదు అని మనస్సాక్షి చెబితే నువ్వు చేయొద్దంతే, ప్రాణం పోయినా సరే చేయొద్దు. ఇది చేయొద్దు అని లేఖనము నిషేధిస్తే నువ్వు చేయొద్దు. నీకెంత ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా చేయొద్దు. అది పరిశుద్ధత. ఇంకొకరికి నష్టము కానీ గాయము కానీ నువ్వు కలిగించొద్దు. ధర్మశాస్త్రమంతా ప్రేమ కలిగి ఉండుమని ఒక్క మాటలో ఇమిడి ఉన్నది. ఏ ఆజ్ఞలు ఇచ్చినా అదంతా ప్రేమించుటలో భాగమే. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, పొరుగువాని సొత్తేది ఆశించొద్దు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనక ఇవన్నీ నువ్వు చేయొద్దు. దొంగిలించిన ఒకనికి కీడే కదా. ఇంకొకటి సొత్తును, వారి ఇంటిని, గాడిదను, వాని భార్యను ఆశించడం వాని కీడే కదా. కనుక నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే ఇంకొకరికి కీడు చేయవు. ఎవరికైనా హాని కలిగించే పని నువ్వు మానుకోవాలి. ఎవరినైనా గాయపరిచే మాటలు మాట్లాడొద్దు. దేవుడు నిషేధించిన పనులు చేయొద్దు. నీ మనస్సాక్షి ఇది రైట్ కాదు, తప్పు అని చెబుతుంటే దాన్ని అర్జెంటుగా మానేయాలి. అది పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. కానీ ఆ రెండు చెప్పిన తర్వాత నెక్స్ట్ వచనంలో ఏమంటాడంటే, సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించండి, పరిశుద్ధత కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండిటిలో ఎక్కువ ప్రాధాన్యత దేనికంటే సమాధానానికి కాదు. ఈ రెండిట్లో ఎక్కువ ప్రయారిటీ పరిశుద్ధతకే. అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. సమాధానము లేకుండా ఎవడు ప్రభువును చూడడు అని రాయలేదు. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. భూమి మీద కొంతమందితో సమాధానము లేకుండా నువ్వు ప్రభువుని ఎదుర్కోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఏలియాకు యెజబెలుకు సమాధానం ఉండదండి. ఎలా ఉంటుంది? ఉండదు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు
హేరోదుకు హేరోదియకు సమాధానం ఉండదు. కపట సహోదరులకు మనకు సమాధానం ఉండదు. విశ్వాస భ్రష్టులైన వారికి మనకు సమాధానం ఉండదు. కోరహుకు మోషేకు సమాధానం ఉండదు. కొన్ని కేసులు ఉంటాయి, సమాధానం ఇంపాసిబుల్. ఎటువంటి కేసులు అంటే, ఎటువంటి వ్యక్తులంటే, వాళ్లతో సమాధానమే ముఖ్యమని మనం అనుకుంటే మన పరిశుద్ధత వదులుకోవాల్సి ఉంటుంది. వాళ్లతో సమాధానం ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండాలి అని ప్రయత్నిస్తే మన పరిశుద్ధత పాడైపోతుంది. ఎవరితోనైతే సమాధానంగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధత పాడైపోతుందో అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండాలి. సమాధానం ఎవరితో ఉంటామంటే, వాళ్ళతో ఎంత సమాధానంగా ఉన్నా వాళ్ళని బట్టి నేను పాపం చేసే అవసరం లేదు. వాళ్ళు నన్ను పాపానికి ప్రేరేపించడం లేదు, నా చేత తప్పులు చేయించడం లేదు. అలాంటప్పుడు సమాధానంగా ఉండొచ్చు. కానీ కొంతమందితో సమాధానంగా ఉంటే, పదరా ఒక చుక్క వేసుకొని వద్దాం పదంటారు. చుక్క నడపందే నడవలేదు ఆనాటి జ్ఞానులు. నాడా జయదేవ్ గారు చెప్పారు. ఎవరైనా చెప్తే నేను నమ్మకంగా వాళ్ళ పేరు చెప్తాను. చుక్క నడపందే నడవలేదు ఆనాటి జ్ఞానులు, చుక్కేసుకుందే నడవలేదు ఈనాటి మహాజ్ఞానులు అని. ఈనాటి సమాజం యొక్క పద్ధతిని గురించి చెప్పారు నాడా జయదేవ్ గారు. ఆయన ఎవరు అనకండి, ఆయన ఒక 40 ఏళ్ల కిందటి నుండి, నేను సేవకు రాకముందు నుండి ఎన్నో మంచి మంచి క్రైస్తవ పాటలు రాసి విశ్వవాణిలో ప్రసారం చేయబడ్డ ఆ పాటలు. జేకబ్సన్ గారు, గంధం వేదవేశ్వరరావు గారు, నాడా జయదేవ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ అన్నమాట, నాకంటే సీనియర్స్ వీళ్ళు. కొంతమందితో ఎక్కువ స్నేహం చేస్తే ఏదో ఒక మురికి మనకు అంటిస్తాడు. అలాంటి వాళ్ళని చూడాలి. వీడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నేను మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది, గబ్బు కంపౌండ్, వీడితో సమాధానం నాకు అక్కర్లేదని మెల్లిగా కట్ ఆఫ్ చేసేయాలి. ఎలా కట్ ఆఫ్ చేస్తావు? వాడు వదలడు, నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడు నిన్ను వదలాలంటే ఒక్కటే మార్గం, వాడు కనబడ్డప్పుడల్లా రండ్రా ప్రార్థన చేసుకుందాం అనాలి. ఇక వాడి ప్రార్థన బాధ పడలేక నీతో స్నేహమే వదిలేస్తాడు, లేదా బాగుపడతాడు. పోనీ అదేనా నీకు పుణ్యమే, నువ్వు బహుమానం సంపాదించుకుంటావు. ఎవరైతే నీ చేత పాపం చేయించాలనుకుంటున్నారో వాళ్ళతో నువ్వు ప్రార్థన చేయించడానికి ప్రయత్నం చేయి. ఇది అల్టిమేట్ బ్రహ్మాస్త్రం. వాడు ప్రార్థనా పరుడైన అవుతాడు, కనీసం నీకు గుడ్ బై అయినా కొట్టి వెళ్ళిపోతాడు. నువ్వు బాగుంటావు, వాడు బాగుపడ్డా పడకపోయినా నువ్వు మాత్రం బాగుంటావు. సమాధానం ఉండాలి, కానీ ఒక్కోసారి సమాధానం వీలు కాదు. అలాంటప్పుడు వదిలేసేయండి. అందరితో సమాధానం కొరకు ట్రై చేయండి. కొంతమందితో సాధ్యం కాదు, విభిన్న కారణాలతో. ఎవరితో సమాధానం ఉన్నా, సమాధానం ఎవరితో లేకపోయినా కంపల్సరీగా పరిశుద్ధతతో ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడలేము. విశ్వాసి లక్షణం మొట్టమొదట ఏం లక్షణం అండి? సమాధానం. తర్వాత పరిశుద్ధత. ఇంకొక లక్షణం ఏంటంటే ఓపిక అండి. ప్రతి విశ్వాసికి ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక ఎందుకు ఉండాలి అంటే కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు పౌలు భక్తుడు. హెబ్రీ 12వ అధ్యాయము దయచేసి 2వ వచనము సగభాగము నుండి మనం చూద్దాం. యేసు వైపు చూచుచు పరిగెత్తుదము అని చెబుతూ
యేసు వైపు చూచుచూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి ఆ యేసు ఏం చేశాడో మన దృష్టికి తెస్తున్నాడు. యేసు వైపు ఎందుకు చూడాలి అంటే ఆయన ఒక పని చేశాడు, ఉదాత్తమైన ఒక పని చేశాడు. ఏంటంటే తన ఎదుట ఉంచబడిన ఆనందమును ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన మర్చిపోలేదు. రెండవ రాకడలో వస్తాను, నాకు పెళ్ళవుతుంది, తర్వాత పట్టాభిషేకం అవుతుంది, విశ్వ చక్రవర్తినవుతాను, విశ్వ పరిపాలకుడినవుతాను, మరో ఆదామునవుతాను, కడపటి ఆదామునై కడపటి హవ్వ అయిన నా సంఘంతో కొత్త లోకాలను కంటాను. ఆ కొత్త మహిమ ప్రపంచంలో ఎప్పటికీ ఓ సాతాను పుట్టడు. యుగయుగాలు మహిమానందంలో నేను ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ బాధ కానీ కన్నీరు కానీ అవమానం కానీ ఉండదు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఎప్పుడు అది మైండ్లో ఉంటుంది యేసయ్యకు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఏం చేశాడంటే ఇప్పుడు జరుగుతున్న అవమానము నిర్లక్ష్య పెట్టాడు. ఈ భూమి మీద యేసు ప్రభువుకు ఏం ఎదురైందండి? అవమానం ఎదురైంది. అవమానమును వాళ్ళు నిన్ను ఇలాగన్నారు అలాగన్నారంటే యేసయ్య అంటాడు, ఆ పర్లే అంటే అన్నారులే, పర్లేదు, ఇప్పుడు మనకేం నష్టం? వాళ్ళందరూ ఇలాగ అంటున్నారు, నువ్వు మంచోడు కాదు అంటున్నారు, నువ్వు చాలా చెడ్డోడువని నీ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే నేనంటాను, అంటే అనండి ఏముంది, మన ఇంట్లో అన్నం ఉడకట్లేదా, తింటే అరగట్లేదా, పడుకుంటే నిద్ర రావట్లేదా, ఏమండి మనం బ్రతకలేకుండా ఉన్నాము. వాడు అంటే అన్నాడు, ఊర్లో కుక్కలు చాలా మొరుగుతుంటాయి. కొన్నిసార్లు రాత్రి నిద్రపోయినప్పుడు కూడా కుక్కలకు మరి అది ఏం జరుగుద్దో తెలీదు, కయ్యమని అన్నీ ఒకటేసారి బౌ 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 అని అరిసి మన నిద్ర డిస్టర్బ్ చేసేస్తాయి. లేచి చూస్తే ఏముండదు, ఒట్టిగానే అరుస్తుంటాయి అవి. అమ్మ అనేది ఏంటంటే వాటికి ఉండే వినికిడి శక్తి చాలా ఎక్కువ. మనకు వినబడే రేంజ్ కంటే ఇంకా దూరం నుండి కొన్ని ధ్వనులు అవి వింటాయి. ఇంకోటి మనకు కనిపించని దురాత్మలు కొన్ని వాటికి కనిపిస్తాయి. అలాంటప్పుడు కారణం లేకుండా అరిచేస్తూ ఉంటాయి అని చెప్పేది మా అమ్మగారు. సరే ఏమో తెలీదు. రాత్రి పడుకుంటే భయంకరమైన కుక్కల గోల. లేస్తాము, వాచ్ గోడకున్న గడియారం చూస్తాం, కుక్కలు అరుస్తున్నాయి, పర్లేదని అటు తిరిగి పడుకుంటాం. పట్టించుకోం. అవి అరుస్తున్నాయి కదా అని లేచి మంచం మీద కూర్చొని ఖర్చు తీసుకొని ఏడిచి, ఎందుకు ఇలా, నేనేమన్నాను వాటిని, నేనేమనలేదు అని అని ఏడిస్తే ఎవరైనా ఓదారుస్తారా? ఓదార్చరు. తెల్లవారిగానే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కుక్కలు అరిస్తే మనం బాధపడము. అలాగే మనుషుల యొక్క అనవసరమైన విమర్శలు మనం పట్టించుకోవద్దు. ఇది లీడర్షిప్ క్వాలిటీ. ఎవడైతే విమర్శలు రాగానే కృంగిపోతున్నాడో వాడు నాయకుడిగా ఉండడానికి తగడంతే. అన్ఫిట్ టు బి ఎ లీడర్. లీడర్ అన్నోని తప్పకుండా 4 మాటలు అంటారు. ఎందుకంటారు? వాడికి బాధ, నేను లీడర్ కాలేకపోయాను అని. అందుకు రకరకాల మాటలు అంటారు. అంటే అన్నారు, పర్వాలేదు. ఎవరో ఏదో అంటే మన విలువ తగ్గిపోదు. ఏమండి? ఎవరో ఏదో విమర్శిస్తే మనకున్నటువంటి నిత్య కిరీటము దేవుడేం వెనక్కి తీసుకోడు. దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ మనుషులు మెచ్చుకునే వాళ్ళు యోగ్యులు కారు. యేసు ప్రభు ఏం చేశాడంటే అవమానము నిర్లక్ష్య పెట్టాడు. అంటే మానసికంగా చాలా కృంగిపోవాల్సిన పరిస్థితిలో అంటే అన్నారులే, వీడంటే ఏముంది, విశ్వానికి కాబోతున్న చక్రవర్తిని నేనైనప్పుడు ఈ కుక్కలు అరిస్తే ఏముంది అనుకున్నాడు. అంతే.
తర్వాత సిలువను సహించి, సిలువలో రెండు రకాల గాయాలు ఉన్నాయి. ఒకటేమో మానవులు చేస్తున్నటువంటి భౌతికమైన శారీరక చిత్రహింస, రెండవది నన్ను ప్రేమించిన నా తండ్రి నన్ను వదిలేశాడనే బాధ. మనుషులు చేస్తున్నటువంటి గాయాలు, కొట్టే కొరడా దెబ్బల కంటే చాలా ఎక్కువ బాధాకరమైంది నా దేవుడు నన్ను వదిలేశాడు అనే బాధ. నా దేవా నన్నెందుకు విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని, నన్నెందుకు వదిలేశావు అన్నాడు. ఎందుకంటే నా తండ్రి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు, ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, నేను అడిగిందల్లా నాకు ఇస్తున్నాడు, నాకున్నది ఆయన ఒక్కడే కదా. అలాంటి తండ్రి ముఖం చాటేశాడు. ఎందుకంటే ఆదాము పాపం మొదలుకొని, కయ్యను చేసిన నరహత్య మొదలుకొని, పాత నిబంధనలో కొత్త నిబంధనలో మొత్తం ఇంకా ఈ భూమండలం దగ్ధమైపోయి భస్మమైపోయే ఆఖరి రోజు దాకా ప్రతి మనిషి చేసిన ప్రతి పాపాన్ని, ఈ పాపములన్నీ, లోక పాపములన్నీ మూటగట్టి యేసయ్య తన మీద మోపుకున్నాడు. ఎన్ని మర్డర్లు, రేపులు, ఎన్ని దొంగతనాలు, అబద్ధాలు ఎన్ని మనుషులు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో అన్నీ మూటగట్టి తన మీద మోపుకుంటే తండ్రి చూడలేకపోయాడు. ఆ ఘోరమైన దృశ్యాన్ని చూసి తండ్రి వదిలేశాడు. అప్పుడు యేసయ్యను వదిలేశాడు కాబట్టి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోగలిగాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసయ్యకు మాత్రం అది భరించలేని గాయం. ఎందుకయ్యా నా చెయ్యి వదిలేశావు? నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యంతో ఈ బరువంతా నా మీదకి ఎత్తుకున్నాను. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, ఆఖరికి నువ్వు వదిలేసావా? ఎందుకు వదిలేసావని కేక పెట్టాడు. సిలువ మీద, సిలువ అంటే రెండు, మనుషులు చేసిన గాయాలు ఒక ఎత్తు, దేవుడే వదిలేశాడనే ఒంటరి భావన అతి భయంకరమైన గాయం. అప్పుడు కూడా సహించాడంట. పర్వాలేదులే, కొద్ది కాలమే కదా ఈ బాధ, మళ్ళీ నేను పునరుద్ధానుడనవుతాను మూడవ దినాన, తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ద్వారా అంగీకరించబడతాను, మళ్ళీ ఎప్పటికీ నాకు తండ్రికి ఎడబాటు రాదు. ఇంకా ఇదొక్కటేసారి మానవ రక్షణ కొరకు, విశ్వ విమోచన కొరకు తండ్రికి నాకు స్వల్పమైన ఎడబాటు, తర్వాత మళ్ళీ ఎప్పటికీ రాదే ఎడబాటు, యుగయుగాలు కలిసి ఉంటాంగా అని తలంచుకొని సిలువను సహించినాడు. అవమానమును ఆయన నిర్లక్ష్యపెట్టి సిలువను జయించి, మరణాన్ని జయించి పునరుద్ధానుడై దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయనను చూస్తూ మీరు ముందుకు సాగండి. ఎందుకంటే నీవు నిజంగా యేసయ్య బిడ్డవైతే నీ బ్రతుకులో ఒక సిలువ తప్పకుండా ఉంటుంది. నువ్వు యేసయ్య బిడ్డవైతే నువ్వు కొన్ని అవమానాలు భరించవలసి ఉంటుంది. ఏ అవమానం భరించకుండా నువ్వు క్రైస్తవ జీవితం జీవించలేవు. సిలువను సహించకుండా నీవు యేసుని వెంబడించలేవు. కాబట్టి నీకు ఓపిక కావాలి. పరిశుద్ధత ఎంత ముఖ్యమో ఓపిక అంత ముఖ్యం. పరిశుద్ధత కావాలి, కానీ ఓపిక లేదనుకో. ఓపిక లేకపోతే నువ్వు ఆ శ్రమను ఓర్చుకోలేక ఇంకో పాపం చేస్తావు. నువ్వు దొంగతనం మానేస్తావు, లేక అన్ని పాపాలకు దూరంగా ఉంటావు, అసలు పాపాలు అసహించుకుంటావు, ఏది నువ్వు శరీర కార్యాలు చెయ్యవు, ఏమీ చెయ్యవు.
దొంగతనాలు, నరహత్యలు, మానభంగాలు, బ్యాంకు దోపిడీలు అన్నీ మనకు చాలా దూరం, మనం చెయ్యము. ఓకే ఓకే. కానీ ఓపిక నీకు లేకపోతే వీటన్నిటిని మించిన పాపం ఒకటి చేస్తావు. మీరు సణుగకుడి, వారు సణిగి సంహారకుని చేత నశించిరి. నువ్వు సణగకుండా ఉండాలంటే నీకు ఓపిక ఉండాలి. ఎంత బాధ అయినా, ఎంత బరువైనా, ఎంత భారమైనా, ఎంత దూరమైనా ఓపికగా మనం పరిగెత్తాలి. ఎందుకు ఓపిక అవసరమంటే నేను చెబుతున్నాను. ఇప్పుడు చెప్పిన వ్యవహారం అంతా నీ శక్తికి మించిన కార్యక్రమం, నీ శక్తికి మించిన ప్రయాణం. ఇది నువ్వెక్కలేని ఎత్తైన కొండ. అందుకు నీకు ఓపిక కావాలి. దిస్ ఈజ్ బియాండ్ యువర్ హ్యూమన్ ఎనర్జీ, హ్యూమన్ ఎబిలిటీ. ఇది సాధ్యం కాదండి. పరిశుద్ధంగా ఉండమను ఉంటాము, అందరితో సమాధానంగా ఉండమను ఉంటాం, ఏదో ఒకటి చెప్పు చేస్తాం. నువ్వు అన్నీ చెప్తావు, శరీర కార్యాలకు దూరం అంటావు, సరేనని అంటాము. కొంతమంది నిష్కారణంగా నా మీద పగబెట్టుకుంటారు, వాడితో ఎట్లా సమాధాన పడాలా? సరే, అది ఇది పోయిందనుకోండి, కొన్నిసార్లు శారీరకంగా నన్ను శ్రమ పెడతారు, అప్పుడు ఏం చేయాలా? శారీరక శ్రమను కూడా తట్టుకుంటే దేవుడే ఒక్కొక్కసారి మౌనము దాల్చి, దేవుడే విడిచిపెట్టాడన్నటువంటి ఒంటరితనంలో నన్ను త్రోసేస్తాడు. అప్పుడు ఎలా భరించాలి? ఇది సాధ్యమా మనుషులకు? ఇవన్నీ చేయమంటే పాస్టర్ గారు ప్రసంగాలు చేసుకోవడానికి బాగానే దొరికిందండి బైబిలు. పాస్టర్ గారులకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా ఉంది. బైబిల్ చాలా విస్తారమైన గ్రంథం, ఎన్నైనా ప్రసంగాలు చేసుకోవచ్చు, పాస్టర్ గారు బ్రతికేసేయచ్చు. ఈ ప్రసంగాల ప్రకారం బ్రతకాలంటే సాధ్యమేనా? సాధ్యం కాదేమో. ఇది మన శక్తికి మించిన ప్రయాణము. అలసిపోతాం మనం ప్రయాణించి ప్రయాణించి, పోరాడి. ఒకవైపేమో శరీరంతో పోరాడాలి, ఒకవైపు సమాజంతో పోరాడాలి, కనిపించని దురాత్మలతో పోరాడాలి. సమయానికి దేవుడేమో జవాబులు ఇవ్వడు. ప్రార్థన చేయగానే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు, లైట్ వచ్చినట్టు టకీమని జవాబు వచ్చేస్తే బాగానే ఉంటుంది. అట్లా జరగదు బాబు. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కానీ ప్రార్థన చేయగానే లట్టుకుమని పైనుండి మూట ఊడి పడదు. ఒక్కోసారి ప్రార్థన చేయగానే మూట రాకపోయినా 6 నెలలకి రాదు, 6 సంవత్సరాలకు కూడా రాదు. డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి అసలు దేవుడు నిద్రపోతున్నాడా, నన్ను వదిలేశాడా అండి? దేనికి కూడా సరైన సమాధానాలు ఉండవు. అసలు దేవుడు ఎందుకు కనపడడు? ఎందుకు కనపడాడంటే, నా చిన్నప్పుడే నాకు వచ్చినటువంటి సందేహాలు ఇవి. మనం ఆదాము పిల్లలము, మనలో పాప మరణాల నియమం ఉన్నది, మనం ఇంకా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు. దేవుడు అతి పరిశుద్ధుడు కనుక ఆయన కనబడితే మనము భగ్గుమని భస్మమైపోతాము అని పెద్దలు చెప్పారు. మరి నేను మామూలు కాదు కదా. ఇటు అద్దంకి దావీద్ గారి మైండు, కొత్తపల్లి జేకబ్ గారి మైండు అన్నీ కలిసి రంజీ తోఫీర్ తయారయ్యాడు. నేను అడిగాను పెద్దలను, మనం పాప మరణాల నియమం ఉన్న మనుషులం కనుక ఆయన కనిపిస్తే మనం చచ్చిపోతాం కనుక కనిపించాడు అంటే, నేను అడిగా మరి మోషేకి ఎందుకు కనపడ్డాడు అని అడిగా. మోషే ఆదాము హవ్వల కొడుకు కాదా? అబ్రహాంకి ఎట్లా కనపడ్డాడు? బిలాము ఎలా కనపడ్డాడు? మీరు ఒక ప్రసంగమేమో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు, అందుకే మోషే చూశాడు, అబ్రహాం చూశాడు, ఒక ప్రసంగం చేశారు, అయిపోయింది. ఇంకో ప్రసంగమేమో మనం దేవుణ్ణి చూడలేమని చెప్తారు. అదేంటండి? అంటే మీరు ఏ రోటి కాడ పాట పాడినట్టు
ఏ వారానికి ఆ ప్రసంగం వేరు, ఈ ప్రసంగం ఆ ప్రసంగానికి క్లాష్ వచ్చింది, చూసుకోక్కర్లేదా? అసలు ఉన్నాడా లేడా, నిద్రపోతున్నాడా అంటే కాదు. నువ్వు అడిగింది ఆయన ఎప్పుడు నీకు ఇవ్వడం మంచిదో అప్పుడు ఇస్తాడు, ఓపిక పట్టాలి. అవును, అలాంటప్పుడు మరి అడుగుడు మీకు ఇవ్వబడునని చెప్పొద్దు. యువతలో ప్రాణం మీదకి వచ్చిందండి పరిస్థితి. ఎర్ర సముద్రం దగ్గర మొరపెట్టుకున్నారు, వెంటనే ఎర్ర సముద్రం చీలింది కదా. మరి నాకెందుకు చీలదు? సముద్రం అక్కడే ఉంది, వెనక సైన్యాలు ఇక్కడే ఉన్నాయి, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నాను, నలిగిపోతున్నాను. అసలు ఇదంతా ఒట్టి సండే స్కూల్ కథలే తప్ప వాస్తవంలో జరగవండి అన్న అభిప్రాయానికి నువ్వు వచ్చేదాకా లేట్ అవుతుంది. అలాంటప్పుడు నీకున్న జ్ఞానము చాలదు, నీకున్న ప్రత్యక్షతలు ఏవి చాలవు. నిన్ను నిలబెట్టే ఏకైక లక్షణం ఓపిక. ఓపిక. అందుకే మన ముందున్న పందెములో మన ఓపికతో నువ్వు ఓపిక పట్టాల్సిందే. ఎన్నాళ్ళండి ఓపిక అంటే? ఓపిక పట్టడానికి నువ్వంటూ ఒక వ్యక్తివి, ఒక శాల్తీవి భూమి మీద మిగిలి ఉన్నంతసేపు ఓపిక పట్టాలి. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఓపిక పట్టాల్సిందే. లేకపోతే మాత్రం నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ప్రశ్నలు మానుకో, ప్రశ్నించడం మానుకో. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ లోకంలో దొరకవు. యేసయ్య వచ్చిన తరువాత, మనం పరలోక మహిమలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి, ఇంకా ప్రశ్నే మిగలదు. ఇప్పటి జీవిత కాలములో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. దానికి లింక్డ్ స్టేట్మెంట్ చేస్తున్నా. ఇప్పటి జీవిత కాలములో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాకూడదు. సమాధానాలు రావన్నాను, రాకూడదన్నాను. ఎందుకు తెలుసా? అన్నిటికీ సమాధానాలు దొరికితే విశ్వాసం అనేది అవసరం లేదు. You don't need faith anymore. విశ్వాసం ఎప్పుడు కావాలి? మనకు కొన్ని విషయాలు అర్థము కానప్పుడు, మనం వివరించలేనప్పుడు, ఎందుకు ఇలా జరుగుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు, నాకు అర్థం కాకపోయినా ఆయనకు అర్థమవుతుంది చాలులే అనే విశ్వాసం అవసరమవుతుంది. ఆ విశ్వాసము ద్వారానే నువ్వు రక్షించబడ్డావు, విశ్వాసము ద్వారానే ముందడుగు వెయ్యాలి. ఇంకెంతోసేపు కాదండి, ఇరాన్ ఇజ్రాయెల్ వారు కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఎందుకు నువ్వు బాధపడతావు? అయిపోయింది, ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది. యేసయ్య వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవ్వేవాళ్ళు బుద్ధిహీనులు నవ్వుతూనే ఉంటారు. నేనే మేధావిని అని నాస్తికులు, మతోన్మాదులు బైబిల్ని, క్రైస్తవులను హేళన చేస్తూనే ఉంటారు. బైబిల్ ప్రవచనాలు నెరవేరుతూనే ఉంటాయి. బైబిల్ చెప్పినట్లే అరబ్ ఇజ్రాయెల్ వార్స్ ఎక్కువ జరిగినప్పుడు, అందులో రష్యా కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. ఎప్పటిదాకా నవ్వుతారు ఈ విధవలందరూ? ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నవ్వుతారా? ఎంతసేపు నవ్వుతారు? ఈ లోకమంతా, ప్రపంచమంతా ఒక గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఆ గవర్నమెంట్ హెడ్గా సాతానుకు పుట్టిన జెనరిక్ సన్, సాతాను యొక్క జన్యు సంబంధమైన కొడుకు నిమ్రోద్, రీఇన్కార్నేట్ నిమ్రోద్, వాడు ప్రపంచ నియంతగా పరిపాలించినప్పుడు, బైబిల్ అక్షరాల నెరవేరినప్పుడు అప్పుడు కూడా నవ్వుతారా? అప్పుడు కూడా కృతయుగం, త్రేతాయుగం అని చెప్తావు. అప్పుడు సాతాను కొడుకొస్తాడు. ఆది కాండంలో కనపడే నిమ్రోదే వాడు. మళ్ళీ పాతాళము నుండి వచ్చి ఒక అరబ్ రాజు మృతదేహంలో దూరి నేను చచ్చిపోయి లేచానని భ్రమ కలిగించి నాటకం ఆడి పునరుద్ధాన డ్రామా చేసి
ముందు 10 మంది రాజుల కూటమి ఏర్పడి దాని చైర్మన్గా 11వ వాడు వీడొచ్చి ప్రపంచాన్ని ఏలడం ప్రారంభిస్తాడు. ఇజ్రాయేల్తో 7 ఏళ్ల కొరకు సంధి చేసుకుంటాడు అని బైబిల్ చెబుతోంది. ఆ సంధి జరిగిందని పేపర్లలో వచ్చినప్పుడు అప్పుడు ఇంకా నువ్వు ద్వారక దొరికిందంటావా? ఆ తర్వాత 42 నెలలు భూమి మీద మహాశ్రమల కాలం జరుగుతుంది. భూమి మీదకి వింత జీవులు వస్తాయి. యేసు ప్రభువును తృణీకరించిన ప్రతి ఒక్కడికి ఘోర శ్రమలు. యేసును అంగీకరించిన వాళ్ళను సాతాను శ్రమ పెడతాడు, అనేక మందిని చంపేస్తాడు, హతసాక్షులు అయిపోతారు. బైబిల్ చెప్పిన మాట అక్షరాల నెరవేరుతుంటే అప్పటికి ఇంకా మమ్మల్ని గొర్రెలని అమాయకులని అప్పుడు ఇంకా అవహేళన చేస్తారు. అప్పుడు ఇంకా చాలా కాలం లేదు, ఇంకా సమయం ఎక్కువ లేదు. యేసు రాకడ సూచనలు బైబిల్ చెప్పినట్టు తూచా తప్పక నెరవేరుతున్నాయి. భక్తిహీనులు భయం కలిగి మారు మనస్సు పొందండి. భక్తులారా ధైర్యం తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని ముందుకు పరిగెత్తడానికి నూతన తీర్మానం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటిదాకా యేసును గూర్చి అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు మారు మనసు పొందండి. మీరు నమ్మిన కథలన్నీ ఒట్టి కథలు, మానవ కల్పిత కథలు. బైబిల్ చెప్పిందే సత్యమని నిరూపించబడుతోంది. నేను చెబుతున్నా, రాసి పెట్టుకోండి. ఎట్లాగ ఇంటర్నెట్లో ఉంటుంది, దీన్ని ఇరేజ్ చేయలేం. త్వరలోనే 10 మంది అరబ్బు రాజులు కలిసి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. కొద్ది నెలల తర్వాత ఇంకో 11వ వాడు వచ్చి ప్రపంచ నియంత అవుతాడు. వాడు నేనే దేవుణ్ణని ప్రకటిస్తాడు. వాడు తన విగ్రహాలు చేసి ఊరూరా పంచిపెడతాడు. ఊరూరా వాడి విగ్రహం నెలకొల్పుతాడు. ఆ విగ్రహం మాట్లాడుతుంది. ఈ అద్భుతాన్ని చూసి లోక ప్రజలందరూ కూడా వాడే దేవుడని నమ్ముతారు. వాడు రాజయ్యాక 3.5 సంవత్సరాలు 42 నెలలు ఖచ్చితంగా 1260 రోజుల తర్వాత కనిపించే దృశ్య రూపంతో యేసు ఈ భూమి మీదకి వస్తాడు. యేసు ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎలా పుట్టాడని పిచ్చి కూతలు కూసిన వాళ్ళందరూ పంచలు ఊడిపోయేటట్టు పొలాలకు అడ్డం పడి పరిగెడతారు అంతే. యేసు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఆమేన్. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును. ఆమేన్. యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన స్తోత్రం. హల్లెలూయా. రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. గ్లోరీ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఉంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి. ఆమేన్. కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా ఉండి. రెప్ప
చెంతకు చేరాలి యేసు రాజుగా. స్తోత్రం, హల్లెలూయా. యేసు రాజుగా. దేవుని వాక్యము చాలా శక్తివంతమైందండి. ఒక్కటే ముక్క నీకు తెలిస్తే అదే గట్టిగా పట్టుకో, అది నిన్ను రక్షిస్తుంది, పరలోకానికి చేరుస్తుంది. ఒక ముక్క, ఇక నువ్వు మొండిగా నాకు ఇంకోటి రాదు, అదొక్కటే వచ్చాను, అదే పట్టుకో, అది పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోతావు అంతే. అంత శక్తివంతమైంది బైబిల్. ఇట్లాగే ఒక సంఘంలో వాక్యం చెబుతుంటే ఒక చిన్నపిల్లోడు ముందు కూర్చొని విన్నాడు. తప్పకుండా మీరందరూ సువార్త చెప్పాలి, ప్రతి ఒక్కరు ఎవరికైనా సువార్త చెప్పాలని పాస్టర్ గారు చెప్పారు. ఆ చిన్న పిల్లోడికి ఆ మాట నాటుకుంది మనసులో. నేను కూడా సువార్త చెప్పాలి. వాడికి 5 సంవత్సరాలు. నేను సువార్త చెప్పాలని వాడు పూనుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ముసలాయన ఉంటాడు, మిస్టర్ రాబర్ట్స్ ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు వాడు. వెస్టర్న్ వరల్డ్లో చిన్నపిల్లలు కూడా పెద్దోళ్ళను మామయ్య తాతయ్య నేను పిలవరు, మిస్టర్ రాబర్ట్స్, మిస్టర్ విలియమ్స్ అని పిలుస్తారు చిన్నపిల్లలు కూడా. అది వెస్టర్న్ కల్చర్. ఈ చిన్నపిల్లలు బుడ్డోడు వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ ముసలాన్ని తీశారు. ఆయన ఆ పట్టణానికి ఉన్న నాస్తిక సమాజానికి అధ్యక్షుడు. వీడు చిన్నోడు పోయి సువార్త చెప్దామని, మిస్టర్ రాబర్ట్స్, యూ మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన నవ్వాడు. చిన్నోడు కదా. అరే చిన్నోడు నాకు తెలుసు, దేవుడు లేడు, ఏం లేడు. హూ టోల్డ్ యూ ఆల్ దిస్ రబిష్? ఎవరు చెప్పాడు నీకు రబిష్ అంతా? దెర్ ఇస్ నో గాడ్. నో మిస్టర్ రాబర్ట్స్, యూ మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. జీసస్ ఈజ్ సేవియర్ అంటున్నాడు. అరే దేవుడు లేడు, ఏం లేడు అని అంటాడు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ గాడ్, ప్లీజ్ డోంట్ బాదర్ మీ అని అన్నాడు. ఆ చిన్నోడు ఏం చెప్పాలని వాడికి తెలియదు. వాడికేం తెలుసు, చిన్న పిల్లోడు. ప్రసంగంలో పాస్టర్ గారు చెప్పింది ఒక్కటి పట్టుకున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడు అని గుర్తొచ్చింది. మిస్టర్ రాబర్ట్ ఏమంటున్నాడంటే ఐ డోంట్ బిలీవ్ అంటే వీనికి అది గుర్తు. హీ దట్ బిలీవెత్ నాట్ షాల్ బి పనిష్డ్, శిక్షింపబడు. నాకు నమ్మకం లేదురా అన్నాడు. అనంటే నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. అరే శిక్ష విధింపబడుతుందని నేను నమ్మడం లేదన్నాడు. అవునా, మరి నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. అసలు దేవుడు ఉన్నాడని నేను నమ్మడం లేదు. అవునా, నమ్మడం లేదా? మరి నమ్మని వానికి శిక్ష విధింపబడు. అరే ఇదంతా బైబిల్లో ఉంది కదరా, అసలు బైబిల్ని నమ్మడం లేదు, నమ్మడం లేదా? మరి నమ్మని వానికి శిక్ష విధింపబడు. దానికి అది ఒక్కటే వచ్చు. అదే దేవుడే అబద్ధం అంటుంటే దేవుడిని నమ్మనంటే నాకు ఈ కథ అంతా చెప్తావేంటంటే దేవుడిని నమ్మడం లేదా? మరి నమ్మని వానికి శిక్ష విధింప. అరిగిపోయిన రికార్డ్ లాగా వాడు అది ఒక్కటే అంటున్నాడు. ఆ పెద్ద మనిషికి బీపీ పెరిగిపోయి ఎట్లా వస్తుందని చెప్పి అరిసి అవతల నెట్టి తలిపేశాడు. ఈ పిల్లోడు పొద్దున్న వచ్చి నా మూడంతా ఖరాబ్ చేశాడు. సరే అండ్ వాడికి నేనేం తప్పు చేశాను అనేది వాడికి అర్థం కాలేదు. అరే నేను బైబిల్లో ఉన్న సంగతి చెప్పాను కదా, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నాకు అదొకటే వచ్చి ఒకటి చెప్పాను అని వాడు పాపం చిన్నబుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆయన వీడిని పంపించేసి స్నానం చేసి మంచిగా పెద్ద మనిషి ఏదో బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకున్నాడు, పడుకున్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, ఏదో వాళ్ళు వచ్చి మాట్లాడారు. డే అంతా గడిచిపోయింది, నైట్ అయింది.
మంచిగా రగ్గప్పుకొని పడుకుంటే మైక్లో కంగమని కంచు కంట మోగినట్టు వినబడుతుంది. నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. ఈ పిల్లోడు మళ్ళీ వచ్చాడు ఏంటని లేచి చూస్తే ఎవరు లేరు. పొద్దున్న విన్నది రికార్డ్ అయింది. వాడు అన్నిసార్లు చెప్పాడు ఆ మాట. ఇక వాడిలోనే ఆ మైండ్ మళ్ళీ ఎక్కువ అవుతా ఉందన్నమాట. నమ్మనది నాకు నమ్మకమే లేదు కదా, ఇక నాకు బాధ ఎందుకంటే మరి అదే కదా బాధ, నమ్మకం లేదు కదా, మరి శిక్ష విధింపబడును కదా. అరే నేను నమ్మడం లేదు అంటే అరే నమ్మనందుకే కదా శిక్ష. ఇక ఆయనకు పిచ్చెక్కినట్టు అయిపోయి అర్ధరాత్రి 12-1 గంట అయిపోయింది. అదే మాట, నమ్మని వారిలో నేను ఉన్నాను, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే నమ్మనోళ్ళు కొందరు ఉంటారని యేసయ్యకి తెలుసుగా, వాళ్ళకి ఏం జరుగుద్దో చెప్పాడు. నేను ఇప్పుడు నమ్మడం లేదంటే నాలాంటి వాడు ఉంటాడని తెలుసు కదా ఆ మాట అన్నాడు. ఇక ఆయనకు పిచ్చెక్కినట్టు అయిపోయి తెల్లారిగట్ట 3 గంటలకు వేకుజామున టెలిఫోన్ డైరెక్టరీ తీసుకొని నియరెస్ట్ చర్చ్కి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఎత్తాడు. ఐఎమ్ రాబర్ట్ స్పీకింగ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏథిస్ట్ అసోసియేషన్ ఆఫ్ దిస్ టౌన్. ఆయనకు భయమైంది. నాస్తిక సంఘం అధ్యక్షుడు పొద్దున ఎందుకు చేశాడు అని. టెల్ మీ మిస్టర్ రాబర్ట్స్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ అంటే, ప్లీజ్ హెల్ప్ మీ పాస్టర్, ఐ కెన్ నాట్ స్లీప్. నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లోడు వచ్చి నా మూడంతా ఖరాబు చేశాడు. ఏం చేశాడంటే జరిగిందంతా చెప్పాడు. వాడు మళ్ళీ వచ్చాడు నైట్ అంటే రాలేదు. నిన్న పొద్దున వచ్చాడు, ఒక 20-30 సార్లు అదే మాట చెప్పి వెళ్ళిపోయాడు. అయిపోయింది, రోజంతా గడిచిపోయింది. రాత్రి నిద్రపోతే ఇదే వస్తూ ఉంది నా మైండ్లో. దెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు యూ మిస్టర్ రాబర్ట్స్, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని అంటే, మరి వచ్చేసేయండి, ఐ విల్ హెల్ప్ యూ. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే సువార్త చెప్పి అతని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు సువార్త. తర్వాత కన్నీళ్లు గారిచి ఒప్పుకున్నాడట, నిజమే నేను చాలా జీవితంలో చాలా తప్పులు చేశాను, దేవుడే లేడు, లెక్కడిగేవాడు లేడు కదా అని నాకు భయం లేకుండా పోయింది. భయం లేకుండా ఎన్నో తప్పులు చేశాను. మరి ఈ దినం దేవుడు నన్ను క్షమిస్తాడా, నాలాంటి పాపిని కూడా క్షమిస్తాడా అంటే తప్పకుండా క్షమిస్తాడని చెప్పి మరి అతనికి ధైర్యం ఇచ్చి ఆ తెల్లవారుగానే అతనికి బాప్తిసం ఇచ్చేశాడట. దేవుని స్తోత్రం కలిగిన. అలాగా మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసయ్య వచ్చేస్తున్నాడు. ఇక ఎవడు ఏదైనా అన్నా సరే మీరు అదొకటే అనండి, పనికి మళ్ళీడా ఊరంతా అప్పుల పాలైనావు కదరా అంటే, అయినా యేసయ్య వస్తున్నాడు కదా. అరే నువ్వు మంచోనివి కాదని దేశం అంతా చెప్పుకుంటున్నారా, నీకు అసలు పరువు లేదు, ఏం లేదు. అవునా, నాకు పరువు లేదా, అయినా యేసయ్యతో వస్తున్నాడు కదా. మీరు అదొక్కటే పట్టుకొని అరే ఏమయ్యా నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయింది, అవునా బొచ్చు ఊడిపోయింది, అయినా ప్రభుత్వం వస్తున్నాడు కదా. నా బొచ్చు ఉన్నా వస్తాడు, పోయినా వస్తాడు. కనీసం ఒక గుడి కట్టలేకపోయావు, గుడిసె కింద ప్రార్థన చేసుకుంటాం, సిగ్గులేదురా నీకంటే. అవునా గుడిసె కింద చేసుకుంటున్నానా, అయినా ప్రభు అయితే వస్తున్నాడు కదా. అదొక్కటే పట్టుకోండి. చాలామంది నమ్మడం లేదు, నాస్తికత్వం పెరిగిపోతుంది, మతోన్మాదులు దూషిస్తున్నారు. వాళ్ళు దూషించినా యేసయ్యతో వస్తున్నాడు. యేసు రాకడ సూచనలు నెరవేరుచున్నవి. లోకం ఏమైనా అనుకొని నన్ను ఎంతైనా అవమానించని, నాకెన్ని బాధలైనా ఉండని, నీ జీవితంలో అసలు నీకు ఒక సుఖమే లేదు, నెమ్మదే లేదు. మనుషులందరికీ ఉన్న కనీస సౌకర్యాలు నీకు లేవు. ఇంకా సిగ్గు లేకుండా దేవుడు అని పట్టుకుంటావు ఏంటని అన్నాడు అనుకోండి. అవునులే, అయినా ప్రభు అయితే వస్తున్నాడుగా, అదొక్కటే పట్టుకోండి. సైతాన్ గాడు పారిపోతాడు జెట్ స్పీడ్లో.
అన్ని సమస్యలకు పరిష్కారం, అన్ని ప్రశ్నలకు జవాబు, అన్ని వేదాంత చర్చలకు అంతిమ పరిష్కారం. యేసు రెండవ రాకడ సూచనలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పులైతే అయిపోయినాయి, పర్వాలేదు. అయితే నాకు అప్పైందని ఆయన రావడం మానేస్తాడేంటి? నా దాసులందరూ అప్పుల పాలైనారు, నేను ఇప్పుడు వెళ్ళను భూలోకానికి అంటాడు ఆయన. అన్నాడు. ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత అప్పులు ఉండవు. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం కనుక ఈ అప్పిచ్చినోడు వాడు ఇక్కడే ఉంటాడు కనుక అక్కడికి వచ్చి వాడు అడగడు. ఒకవేళ వాడు అడగాలంటే ఏం చేయాలి చెప్పండి? వాడు కూడా రక్షణ పొందాలి. మంచిదే కదా. వాడు కూడా నమ్మి బాప్తిస్మం పొంది పరలోకానికి వచ్చాడనుకో, అక్కడ పోయి న్యాయపీఠం ముందు ఆ గుంపులో మనందరూ నిలబడ్డప్పుడు వాడు పక్కకు వచ్చి మెల్లగా, బ్రదరు నా అప్పు తీర్చమన్నాడు. ఏంద్రబాయ్ ఇక్కడ కూడా దాపురించావు నువ్వు భూమి మీద అనుకుంటే అంటే, అవునయ్యా నువ్వు అప్పు తీర్చడం కొరకన్నా నేను రక్షణ పొందాను, ఇక్కడికి వచ్చి ఇప్పుడు నా అప్పు తీర్చన్నాడు అనుకో, కొద్దిగా ఆగు, పెద్ద ఆయన బహుమానం ఇస్తాడు, నువ్వు నా భూమి మీద ఎంత అప్పో చెప్పు, దానికి 100 రెట్లు ఇక్కడ ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతులేని ఐశ్వర్యం ఉంటుంది మనకు అక్కడ. యేసు ప్రభు వచ్చేటంటే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పటిదాకైతే ఓపిక పట్టాలి. కొంచెం ఇంకా కొంచెము కాలమే ఓపిక పట్టండి. ఇంకా ఎక్కువ సమయం ఉండదు. అతి త్వరలోనే మనలో చాలామంది బ్రతికి ఉంటుండగానే ప్రపంచ ఏకాధిపత్యం వస్తుంది. అబద్ధ క్రీస్తు వస్తాడు. బూరలు మ్రోగుతాయి. ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ సూచనలు నెరవేరుతాయి. యేసయ్య వచ్చేస్తాడు. మనకు మహిమ శరీరాలు ఇస్తాడు. మహిమలోకానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత నీకు ఓపిక అనే మాటే అవసరం ఉండదు. విశ్వాసము కూడా అవసరం ఉండదు. Once you go to heaven, you will not need faith anymore. ఎందుకంటే అక్కడ పోయినాక ఏ ప్రశ్న ఉండదు. దేవుడే కనబడుతుంటే ఇప్పుడు నన్ను మీరు ఎలా చూస్తున్నారో అలాగే దేవుణ్ణి చూస్తారు. ఇంకా విశ్వాసం ఏంటి? ఇప్పుడు కనిపించట్లేదు గనుక అదృశ్యుడైన వానిని చూడకపోయినా చూచుచున్నట్లు, యాజ్ దో వి ఆర్ రియల్లీ సీయింగ్ ద ఇన్విజిబుల్ వన్, చూచుచున్నట్లు స్థిరబుద్ధి కలిగి నడుస్తున్నాం. ఆయనే కనపడుతున్న తర్వాత అక్కడ యేసయ్య ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, సింహాసనం మీద దగదగ మెరిసిపోతున్నాడు. మనం ఆయన చూసి ఆరాధిస్తున్నాం. ఒకడు పక్కన నుండి చెవుల్లో, సహోదరుడా దేవుని యందు విశ్వాసం ఉంచుము, అనుమానించకుము అని అంటే, వీడెవడ తిక్కలోడు, పరలోకంలో కూడా తిక్కలోళ్ళు ఉన్నారా ఏంద్ర? ఆయన కనబడుతుంటే ఆయన మాట నేను వింటున్నాను, కళ్ళార చూసి ఆనందిస్తుంటే ఇంకా విశ్వాసం ఏంటి? భూమి మీద ఆయన కనబడలేదు గనుక విశ్వాసం అవసరం. భూమి మీద పరీక్షాకాలం ఉన్నది గనుక విశ్వాసం అవసరం. ప్రార్థనకు జవాబులు తొందరగా రావు గనుక విశ్వాసం అవసరం. మరి ఇక్కడ ప్రార్థనకు జవాబు చటుకుని వచ్చేస్తుందా అంటే తిక్కలోడు అని అసలు ప్రార్థనే చేయట్లే. ఇక్కడ ప్రార్థనే లేనటువంటి లోకం పరలోకం. ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉండే ఒక లోకం నరకం. కొన్ని కోట్ల మంది అక్కడి నుంచి అరుస్తూనే ఉంటారు, తండ్రి అయిన అబ్రహామా అని అరుస్తూ ఉంటారు. దాహం వేస్తుంది, నీళ్లు కావాలి, యుగ యుగాలు వాళ్ళు అరుస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రార్థనకు జవాబు రాదు. మానక ప్రార్థన చేయమని భూమి మీద చెప్తే చేయరు కదా, అక్కడ పోయినాక మానక ప్రార్థన చేస్తుంటారు.
పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఎందుకు తెలుసా? దేనికోసం ప్రార్థన చేయాలి నువ్వు? ఆహారం కావాలని చేయాలనా? ఆకలి దప్పికలు లేవు. మరి ఏంటి? మంచి బట్టలు కావాలనా? మహిమ వస్త్రాలు ఉన్నాయి. నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేయాలనా? అసలు జబ్బే రాదు, అక్షయ శరీరాలు. ఇంకా దేని కొరకు నువ్వు ప్రార్థన చేయాలా? అంటే నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేస్తావా? నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, మహిమ నివాసాలు మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తావు? ఊహించు. ప్రార్థన చేయడానికి నీకు పరలోకంలో అవసరతలే ఉండవు. అన్ని అక్కరలు ఆటోమేటిక్గా తీరిపోవడమే నువ్వు పరలోక ప్రవేశం చేయడం. యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ నీడ్స్ టు బి మెట్. ఆకలి దప్పికలు లేవు, అన్న వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి, బంగారు గోడలతో రత్న వజ్ర వైఢూర్యాలు తాపడం చేసిన దగదగ మెరిసే రాజభవనాలు ఉన్నాయి, వాహనాలున్నాయి. ఒక కారు కావాలని ప్రార్థన చేస్తావా? అగ్ని రథం ఉంటుంది నీ ఇంటి ముందు. ఇక్కడ నుంచి బొంబాయికి పోవాలంటే గంట సేపు విమానం, ఢిల్లీకి పోతే 2 గంటలు విమాన ప్రయాణం. అగ్ని రథములు, అగ్ని గుర్రాలు లాగే రథం ఎక్కితే క్షణాలలో ఒక గ్రహము నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళిపోతుంది. ఫాస్టర్ దాన్ లైట్. అటువంటి వాహనాలు. ఇంకా ఏం కావాలి నీకు? దేనికోసం ప్రార్థన చేస్తావు? యూ కెన్ డూ ఈవెన్ టైం ట్రావెలింగ్. గతంలోకి వెళ్ళొచ్చు, యుగాల ముందుకు, యుగాల తరువాతకు వెళ్ళొచ్చు. నిన్ను దైవములు అని పిలిచేటంత మహిమలోకి వెళ్ళిపోతావు నువ్వు. అప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఏం చేస్తావు చెప్పు? దేనికోసం ప్రార్థన చెయ్యాలో అర్థం కాక, ప్రార్థన చేయడానికి అవసరాలే ఏమీ లేవు కనుక ఇంకా ఏం చేయాలో తెలియక మానక స్తుతి ఆరాధన చేసే స్థలం పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఎప్పుడు స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు దగ్గరికి వచ్చేసింది. అందుకే ఎవరన్నా ఈ రోజుల్లో నాకు ఏ సమస్య చెప్పినా, బ్రదర్ చాలా ఇబ్బందులు ఉన్నానండి అంటే, పర్లేదులేండి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిందని అంటే, ఏందని పిచ్చి పట్టింది నీకు? నేను సమస్యలో ఉన్నానంటే ఇరాన్ వార్ అంటే ఏంటండి? పాస్టర్ గారికి మతిపోయినట్టుందంటే, కాదు కాదు, మతిపోవడం కాదు, పరిష్కారం దగ్గరకు వచ్చింది. నీ మహిమలోక ప్రవేశం దగ్గరకు వచ్చింది. సకల బాధలకు అంతిమ పరిష్కారం దగ్గరకు వచ్చేసింది. న్యూస్ పేపర్ చదవండి, యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అంతవరకు మీకు ఏముండాలి చెప్పండి? ఈ రోజులో కొంచెం తమాషాగా మాట్లాడతారు సరదాగా. ఏంటంటే నీరసంగా ఉన్నావు అంటే, కొంచెం విటమిన్ ఎం తక్కువైందండి. విటమిన్ ఎం అంటే మనీ. ఏబిసిడి విటమిన్స్, ఈ విటమిన్ ఇవన్నీ పోయి ఇప్పుడు వీటి నీరసం వచ్చింది. ఎందుకంటే విటమిన్ ఎం లేదట. నాకు కూడా విటమిన్ ఎం లేదు, కానీ నీరసం లేదు, ఎందుకంటే విటమిన్ ఓ ఉంది. నన్ను చిన్నపిల్లలు ఓఫీర్ తాతయ్య అని అనరాక ఓ తాతయ్య అంటుంటారు. మొదటి అక్షరం నా పేరు, కొంతమంది పిల్లల పేరు వాళ్ళ ప్రకారం ఓ తాతయ్య, ఓ తాతయ్య అంటే ఓఫీర్ తాత అని మొత్తం అనలేక చిన్న పిల్లలు. నాకు ఎట్టనే విటమిన్ ఓ ఎక్కువనే. ఎవడైనా ఏమైనా జరిగాను, ఎవరైనా భూప్రపంచంలో ఎవడైనా చేశాడు లేదో నాకు తెలియదు, కానీ కెమో ఇంజక్షన్ చేతికి పెట్టుకొని కెమో ఎక్కుతుంటే హేము నా పక్కన కూర్చోబెట్టుకొని యశోద హాస్పిటల్లో డిక్టేషన్ ఇచ్చి, ఇంగ్లీష్ యుగాంతం డిక్టేషన్ ఇచ్చి రాయించాను కెమో ఎక్కుతుంటే. ఇది నిజమేనా, సాధ్యమేనా అంటే అందుకొరకే
నమ్మరనే అప్పట్లో ఆ పిక్చర్ కూడా తీసి నేను స్టేటస్ పెట్టాను. నా బాడీకి నేను మొత్తం డిటాచ్డ్ అన్నమాట. ఇది నేను కాదు, డిటాచ్డ్. దీనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ పొడిస్తే నా ప్రక్క నుండి దాన్ని ఏమంటారు, ఆ సెక్షన్లో, ఆ చిన్న చిన్న గదుల్లో గట్టిగా అరుస్తున్నారు కొంతమంది. ఇంజక్షన్ బాధకు గట్టిగా హృదయ విదారకంగా గుండె చీలిపోయేటట్టు అరుస్తున్నారు. నాకు కూడా పెట్టాను, కొంచెం పంటి బిగున ఓర్చుకున్నాను, సరిపోయింది. ఆ నొప్పెట్టిపోయిందో ఏమైందో కానీ దాన్ని పక్కన పెట్టేసి నా మైండ్కు బాడీకి ఉండే సంబంధం తెంచేసి డిటాచ్ అయిపోయి యుగాంతం బుక్ రాసి ఫినిష్ చేసాం. ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు కాదు, యేసయ్యకి చప్పట్లు కొట్టాలా. దేవుని స్తోత్రం. నాలో ఆయన చేయగలిగిన ఈ అద్భుతాన్ని నీలో ఎందుకు చేయడు? చాలామంది అనుకుంటారు ఓఫీర్ గారంటే యేసయ్యకు ఫేవరెట్ అని. ఏం ఫేవరెట్ కాదు, మీరందరూ ఫేవరెటే. నన్నెంత ప్రేమించాడో మీ అందరిని అంతగా ప్రేమిస్తున్నాడు. కానీ సరైన మైండ్ సెట్ లోపలికి రావాలి. మైండ్ సెట్ కరెక్ట్గా ఫిక్స్ కావాలి. మన ఎదుట ప్రత్యక్షము కాబోవచ్చున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా కష్టాలలో ఉన్నావు, నేను ఒప్పుకుంటున్నా. అసలు భూమి మీద ఎవరిని ఎంత కష్టపడలేదు అన్నట్టు నువ్వు చెప్తావు. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుందంటే, అబ్బా ఎన్ని బాధలు అంటే, నా బాధలు చూస్తే అసలు యోబు కూడా పనికిరారండి. యోబు ఏ పార్టీ నా ముందు? ఇప్పుడు బాబు హనుకు పాట పాడి వివరించక నేను ఏ పార్టీ. కొంతమంది సాక్ష్యం ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ బాధల ముందు యోబు ఏ పార్టీ, దావీది ఏ పార్టీ అన్నట్టు చెప్తారు. అగ్రీడ్, యు ఆర్ అండర్ గోయింగ్ ద గ్రేటెస్ట్ సఫరింగ్. చాలా బాధపడుతున్నావు, కానీ నువ్వు అవి ఎన్నైనా చెప్పు, నేనైతే ఒకటే చెప్తా. ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయ్యి, ఇజ్రాయెల్ ఇరాన్ వారు స్టార్ట్ అయ్యి, ఎన్ని బాధలన్నా చెప్పు. యేసు రాకడ సూచనలు నెరవేరుచున్నవి. నీకుండే అప్పులకు, నొప్పులకు, జబ్బులకు, అవమానాలకు, వేదనలకు, బాధలకు అన్నిటికీ ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టి అనంతకాలం అంతులేని మహిమైశ్వర్యం నీకు ఇవ్వడానికి లోకరక్షకుడు వస్తున్నాడు. ఆయన అడుగుల చప్పుడు వినబడుతుంది. అడుగుల చప్పుడు విను. నువ్వు యాత్రికుడి పదధ్వనులు అని చెప్పే కదా నేను పాటల పుస్తకం. ఇప్పుడు వినబడేవి రక్షకుని పదధ్వనులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక మిగతా బాధలన్నీ అసలు వదిలేసేయండి, ఏం పర్వాలేదు. కొంచెం కాలం ఓపిక పట్టు, ప్రభు వచ్చేస్తాడు. ఇట్లాగే మాటలు చెప్తారే, మాటలు నేను చెప్పినందుకు ఇరాన్ వార్ స్టార్ట్ అవుతుందా? నేను చెప్పినందుకు రష్యా వచ్చి నేను ఉంటాను ఇరాన్ పక్షంగా అని అంటాడా? రష్యా ఇరాన్ కలుస్తారు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి అని నేను చెప్పలేదు 40 ఏళ్ల కిందట. ఇంకా నవ్వినోడు తిక్కలోడు కాకపోతే ఏమని అలవాడిని? స్టూపిడ్ కాదు వాడు. ఇరాన్, రష్యా, జర్మనీ కలిసి ఇజ్రాయెల్ మీద దండెత్తుతాయి. ఆ తర్వాత దశరాజ్య కూటమని నేను 40 ఏళ్ల కిందట చెప్పాను. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా ఇదంతా కాకమ్మ కబుర్లు, మాలమాదిగోళ్ళు మొత్తం అని అన్నాడు. వాడు బెవకూఫ్ కాకపోతే ఏమన్నాడు వాడిని? అసలు ఉపదేశం విన్నప్పుడు బుద్ధి రాకపోయినా ప్రవచనాల నెరవేర్పును చూసైన బుద్ధి తెచ్చుకున్నవాడు నరకం తప్పించుకుంటాడు. ఇలాగ నవ్వుతుండడమే పెద్ద పాండిత్యం అనుకుంటే మాత్రం అపహాసకులందరూ అగ్నిగుండంలో పడతారు. జాగ్రత్త. మీరు ఒకటే వచనం నేర్చుకోండి. ఎవడైనా వచ్చి మిమ్మల్ని తిట్టని, అవమానించని, అప్పులోడు ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడికి కూడా చెప్పండి. అప్పెప్పుడు తీరుస్తారండి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయిందండి అనండి. వాడికి పిచ్చెక్కి తెల్లారగట్ట రక్షణ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ఒక వచనం పట్టుకోండి, వాడు ఏదైనా వాగని నువ్వు ఇదే చెప్తా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మెల్లిగా ఫలిస్తుంది.
వ్యర్థంగా పోదు. ఒకే వాక్యం 10 సార్లు వాడు విన్నాడు అనుకో, అది జ్ఞాపకాల్లో ఉండిపోయి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ వాడి దృష్టిలోకి తెచ్చి రక్షణ కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకు విటమిన్ ఏ ఉండాలా, బి ఉండాలా, B1 ఉండాలా, B12 ఉండాలా, విటమిన్ సి ఉండాలా, డి ఉండాలా, ఈ ఉండాలా, విటమిన్ ఎం కూడా ఉండాలా. ఎం ఉన్నా లేకపోయినా ఏముండాలి? విటమిన్ ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెను యేసుని జోచుచు, విశ్వాసము యేసుని జోచుచు, ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆమేన్. ఆత్మ నియమము ద్వారా సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపోదము. గ్లోరీ. అబ్రహాము వలె సాగిపోదము. ఆమేన్. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా పోరు సహించిసు వార్త పక్షమున పరుగు ముగిల్చి పానార్పణమైనయా, పోరు సహించిసు వార్త పక్షమున పరుగు ముగిల్చి పానార్పణమైనయా, భక్త పౌలు వలె సాగిపోదము. ఆమేన్. భక్త పౌలు వలె సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపో. దేవునికి స్తోత్రం. అందరము ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందారండి ప్రియులారా. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన మధ్యలో సంచరించుచున్న మన రక్షకుడిని యేసు వైపు మన దృష్టి సారిద్దాం. దుష్టుడు ఎంతసేపటికి నీ దృష్టి ఈ లోక విషయాల మీదకి మళ్ళిస్తున్నాడు. ఈ లోకంలో నీకున్న కష్టాలు, నీకున్న సమస్యలు, నీకున్న బాధల మీదకి నీ దృష్టి మళ్ళిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి వాళ్ళని, నీ కళ్ళను, నీ దృష్టిని నీ నిత్య బహుమానంపైకి మళ్ళిస్తున్నాడు. నీ నిత్య మహిమైశ్వర్యం వైపు మళ్ళిస్తున్నాడు. ఈ లోకంలో బాధలను చూడకండి, మీ ఎదుట ఉంచబడిన బహుమానమును చూడండి, మీ ఎదుట ఉంచబడిన ఆనందమును చూడండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేసిన యేసు వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలో అవమానం అనుభవించాడు, నిత్యత్వంలో అనంతమైన ఘనతను, మహిమను, ప్రభావాన్ని పొందాడు. నీది అదే దారి, శ్రమల దారి. నువ్వు సిలువను సహించాలి, శారీరక బాధను సహించాలి. ఒక్కొక్కసారి దేవుడు కూడా మౌనము దాల్చాడేమిటి అన్న బాధ కూడా సిలువలో భాగమే. దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అంటున్నావు నువ్వు. ఇది సిలువలో భాగమమ్మా.
నువ్వు సిలువను మోయమన్నాడుగా. సహోదరుడా, ఇది సిలువలో భాగం. సిలువను సహించి తర్వాత మహిమ కిరీటాన్ని అందుకోవాలి. నువ్వు మహిమ కిరీటం మీద దృష్టి పెట్టు. ఈ భూలోకమే ఉండదిక. ఈ భూమి మీద ఎవరైనా సంపాదించుకున్న ఆస్తులు మిగలవు. అసలు భూమి అంతర్ధానమైపోతుంది. భూమి తన సకల సంపదలు, ఐశ్వర్యములు, వింతలు, విశేషమైనటువంటి సంగతులు అన్నిటితో భూమి ఒక కలలాగా మాయమైపోతుంది. కానీ ఎప్పటికీ కల కానిది, ఎప్పటికీ నిజముగా వాస్తవంగా మిగిలి ఉండేది నీవు పొందబోతున్న మహిమైశ్వర్యం. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక. యేసయ్యా నాకు ఓపిక దయచేయమని ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు ఓపిక దయచేయమని ప్రార్థన చేయండి. ఓపిక ఉండాలమ్మా. ఓపిక లేకపోతే నువ్వు బహుమానం అందుకోలేవు. సహోదరుడు, ఆ ఓపిక లేకపోతే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఓపిక లేకపోతే నువ్వు పరిగెత్తలేవు. ఓపిక రావాలంటే యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు సిలువ మీద పొందిన శ్రమల కంటే ఎక్కువ నీ మీదికి రాలేదు. నువ్వు సహించగలిగినంతే దేవుడు నీకు పెట్టాడు. నువ్వు పొందే శ్రమలను మించినటువంటి అనంత కోటి రెట్లు బహుమానం తీసుకొని యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్యా, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళిన యేసయ్యా, ఆ స్థలము కొరకు నన్ను సిద్ధము చేయనాయన. మహిమలో ఉండడానికి నన్ను సిద్ధపరచు. సింహాసనం మీద కూర్చోవడానికి నన్ను సిద్ధపరచు. ప్రభువా నీకు వందనాలు, వందనాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యము నాలో మాలో ఈ భాష తెలిసిన విశ్వాసులందరిలో ఫలింప చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో, నిత్యత్వమంతా మాకేది ప్రయోజనకరమో దాని మీదనే దృష్టి పెట్టున్నట్లు ప్రతి ఒక్కరికి మానసిక పరిపక్వత దయచేయండి, స్థితప్రజ్ఞత దయచేయండి. మమ్మల్ని ఆశీర్వదించారు, నీకు వందనాలు. మాతో మాట్లాడారు, నీకు వందనాలు. ఏ శ్రమలు మా ముందుకు వచ్చినా, ఏ నిందలు మా మీదకి వచ్చినా, ఇదిగో యేసు రాకడ సమీపించిందనే ఒక్క మాట మీద దృష్టి పెట్టి ఆ మాటనే ప్రకటించి మా రక్షణ మేము కాపాడుకుంటూ రక్షణ విషయంలో ఎదుగుచు వర్ధిల్లుచు అనేకులను రక్షణలోకి నడిపించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడు, విశ్వ బ్రహ్మాండ నిర్మాణకుడు, నిర్వాహకుడైన విమోచకుడైన నజరేయుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి అవసరమైన మేరకు ఓపిక అనే పరిశుద్ధ లక్షణముతో నింపి నడిపించునుగాక. ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రవేశనామమునికి సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.